యేసు రక్తం చేత కడగబడిన నీతిమంతులు, పరిశుద్ధులు అందరూ కలిసి నా తండ్రి రామకృష్ణారెడ్డి గారి కోసం, వారి కుటుంబం కొరకు నాయన మీ సన్నిధిలో ధ్వజమెత్తి ప్రార్థిస్తూ ఉండగా నాయన ఇప్పటికే మీ ఆశీర్వచనాన్ని వారి మీద ప్రభావితం చేస్తూ ఉన్నందుకు స్తోత్రం. ప్రజల మధ్యలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు నా తండ్రి, మీరు మహోన్నతులైన దేవుడు నాయన. ఎవరిని నిర్ణయింపగోరారో వారిని నిర్ణయిస్తారని దానియేలు గ్రంథంలో మేము చదువుకున్నాం. వారి నాన్నగారు ప్రజాప్రతినిధిగా ఎంతగానో వెలుగొందారు. అలాగే నాయన మీ బిడ్డను కూడా ప్రజల కొరకు, ప్రజాక్షేమం కొరకు మీరు ఎన్నుకున్నందుకు స్తోత్రం. యెషయా గ్రంథంలో వ్రాయబడినట్లు ఘనులు ఘనకార్యములు కల్పిస్తారు, ఘనకార్యములను బట్టి 10 కాలాల పాటు ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని లేఖనంలో వ్రాయబడినట్లుగా వారికి మీరు కృపించి నడిపిస్తున్నందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరికి నాయన మేలుకరమైన ప్రజారంజకమైన పరిపాలన చేసేటట్లుగా జ్ఞాన సమృద్ధిని, కృపని వారికి అనుగ్రహించండి. ఆధ్యాత్మిక చింతన మెండుగా వారికి మీరు కలుగు చేసి, వెళుతున్న ప్రతి చోట ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన మీరు సఫలపరిచి ప్రజలకు మేలు కలిగించే నాయకులుగా స్థిరపరచండి. వారి కుటుంబాన్ని దీవించండి. నా తండ్రి రాబోతున్న 2026 నుండి మహిమ కలిగిన మంచి సంవత్సరాలు వారికి, వారి కుటుంబానికి అనుగ్రహించి దీవించమని, వారి కుటుంబ సభ్యులందరికీ మీ వెలుగు ప్రకాశింపచేసి మీరు ఆకర్షించి మీ నామానికి మహిమ తెచ్చుకొని ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, దీర్ఘాయువును ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ గారు. ఈ సమయంలో మన మధ్య ఉన్న మరి చిన్నపిచ్చి గారు 2 చేతులు చూపిస్తారా? హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మనందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ప్రాముఖ్యమైన మంచి సమయంలోకి మనం వచ్చాం. మనందరం ఎదురు చూసినట్లుగా మీరు ఈ సమయంలో మనం దైవిక నేరుగా